రంగారెడ్డి జిల్లా గండిపేటలో ప్రారంభం కానున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిష్ట కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తరించాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కమిటీ చైర్మన్ శ్రీ కంచెల సంతోష్ రెడ్డి మరియు కమిటీ కార్యదర్శి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆలయంలో నిత్యపక్ష మాస సంవత్సర ఉత్సవాలు అనేకమైనటువంటి ఉత్సవాలు మనం ఎల్లప్పుడూ సేవించుకోవచ్చని వివరించారు. కానీ ప్రతిష్ట మహోత్సవం అనేది చాలా ఉత్తమమైనటువంటిదని మరియు ఉద్ధాతమైన ఉత్సవం అని వారు గుర్తు చేశారు. అందువల్ల దీన్ని మనం ఒకసారి మాత్రమే చేయగలం, చూసి తరించగలమని విజ్ఞప్తి చేశారు. ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కంచెల సంతోష్ రెడ్డి, డి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రతిష్ట మహోత్సవాల్లో భక్తులందరూ కూడా ధన కనక వస్తు రూపేణ ఆ శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకుని శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొంది ఆనందించగలరని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచెర్ల సంతోష్ రెడ్డి గారు మరియు కార్యదర్శి డి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక చింతనతో కూడిన భక్త జనకోటి పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంతుడు అయినటువంటి ఆ శ్రీనివాసుడు పద్మావతి గోదా సమేతంగా అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహించి ఆనందింపజేయడానికి, కోరిన కోరికలు తీర్చడానికి మన గండిపేట గ్రామంలో ప్రతిష్ట కాబోతున్నారని శ్రీ కంచెర్ల సంతోష్ రెడ్డి గారు మరియు శ్రీ డి సుధాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఆలయంలో నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు అనేకమైనటువంటివి ఉత్సవాలు కూడా జరుగుతూనే ఉంటాయని కూడా వారు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అయితే మనం ఎల్లప్పుడూ సేవించుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలని, కానీ ప్రతిష్టా మహోత్సవం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఉత్సవం అని వారు తెలియజేశారు. దీనిని మనం ఒకసారి మాత్రమే చేయగలమని కూడా ఈ సందర్భంగా వారు స్పష్టీకరించడం జరిగింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవిత కాలంలో అరుదైన పరిస్థితుల్లోనే లభించే ఇలాంటి అవకాశాలను కూడా చూసి తరించాలని కూడా వారు భక్త జనకోటికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ కూడా ధన కనక వస్తు రూపేణ ఆ శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకొని ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొంది ఆనందించగలరని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఆలయ ప్రధాన ఆచార్యులు ఎన్ వెంకట శర్మ గారు మరియు ప్రతిష్ట ఆచార్యులు బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు, బ్రహ్మశ్రీ కందాడై శ్రీ కౌస్తుభ ఆచార్యులు గారు వ్యవహరిస్తారని కూడా ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గారైన శ్రీ కంచెల సంతోష్ రెడ్డి గారు మరియు కార్యదర్శి శ్రీ డి సుధాకర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది.